ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2 బెస్ట్ ఆసనాస్ డిస్కస్ చేయబోతున్నాం. థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి అండ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి. ఈ ఆసనాస్ వల్ల థైరాయిడ్ ఏం క్యూర్ అయిపోదు. అసలు ఈ ప్రాబ్లమే కాదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కూడా ఒక పర్టికులర్ ఆసన చేయడం వల్లనో, పర్టికులర్ ఫుడ్ తినడం వల్లనో, డ్రింక్ తాగడం వల్ల, లేదంటే ఒక పర్టికులర్ మెడిసిన్ వేసుకోవడం వల్ల క్యూర్ అవ్వదు. అలాంటి మ్యాజికల్ డ్రింక్స్ కానీ, మెడిసిన్ కానీ, ఫుడ్ ఆర్ వర్కౌట్ అలాంటివి ఎక్కడా లేదు. మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే హెల్త్లో బెటర్మెంట్ కనిపిస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, రెగ్యులర్గా వర్కౌట్స్ చేయాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, వాటిని మనం బెటర్గా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే హెల్త్లో కూడా బెటర్మెంట్ కనిపిస్తుంది. రెగ్యులర్గా యోగా చేయండి అండ్ వీక్లీ 3 to 4 times వెయిట్ ట్రైనింగ్ చేయండి. ఈ రెండు కుదరకపోతే అట్లీస్ట్ డైలీ 50 to 60 minutes బ్రిస్క్ వాక్ అయినా చేయండి. సో మూమెంట్ ఈజ్ లైఫ్. ఎప్పుడైతే మనం మూమెంట్ ఆపేసామో అన్నిటికీ ఒక బ్రేక్ వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఈరోజు మనం చేసే 2 ఆసనాస్లో కూడా డీప్ నెక్ స్ట్రెచెస్ ఉంటాయి. సో దట్ నెక్ మజిల్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం, సో దట్ థైరాయిడ్ గ్లాండ్ కూడా స్టిమ్యులేట్ చేస్తాం. ఈ 2 ఆసనాస్ కూడా ది బెస్ట్ స్ట్రెచెస్. సో మీరు రెగ్యులర్గా ఎలాంటి కైండ్ ఆఫ్ వర్కౌట్ చేసినా కూడా ఈ 2 ఆసనాస్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు 2 వర్కౌట్స్ చేయబోతున్నాం. నెంబర్ 1 ఫిష్ పోజ్ ఆర్ మత్స్యాసన, నెంబర్ 2 బ్రిడ్జ్ పోజ్ ఆర్ సేతుబంధాసన. ఈ రెండిట్లో కూడా నెక్ డీప్ స్ట్రెచెస్ ఉంటాయి. సో డీప్ స్ట్రెచెస్ చేసే ముందు వార్మప్ రొటీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నౌ లెట్స్ డూ సమ్ నెక్ వార్మప్ రొటీన్. The first one, turn your head towards right and left. This is right, center and left. This is 1 count. ఇలా మనం 10 counts చేయాలి. Turn right, center, turn left. Stretch as much as possible. Come center, turn right, center, turn left. And after completing 10 reps, number 2, move your neck up and down. Up, stretch your neck and down. Tuck your chin. Up చేసినప్పుడు we have to inhale. Inhale, up, exhale, down. This is 1 count. ఇలా కూడా మనం 10 counts చేయాలి. Inhale, up, back, stretch as much as possible and exhale, down. Tuck your chin inside, down. Inhale back, exhale down. ఇప్పుడు నేను వజ్రాసనంలో కూర్చొని చేస్తున్నాను. సిట్ కంఫర్టబుల్లీ. పద్మాసనంలో కూర్చోండి ఆర్ వజ్రాసనంలో కూర్చోండి. జస్ట్ డూ ద నెక్ వార్మప్స్. ఇవి కూడా మనం 10 ఫినిష్ చేసిన తర్వాత నెక్ రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. హెడ్ని మనం అప్ మూవ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఇన్హేల్, రొటేట్ అండ్ అగైన్ హెడ్ డౌన్కి వస్తున్నప్పుడు ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, రొటేట్, ఎక్సేల్, డౌన్. సేమ్ అదర్ డైరెక్షన్. ఇన్హేల్, రొటేట్, అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, అప్, ఎక్సేల్, డౌన్. సో బోత్ డైరెక్షన్లో కూడా 10 కౌంట్ అయిన తర్వాత వీఆర్ డన్ విత్ అవర్ వార్మప్ రొటీన్. నౌ లెట్స్ డూ ద ఫస్ట్ ఆసన, ఫిష్ పోజ్. ఫస్ట్ లై ఆన్ ద ఫ్లోర్. నౌ 4 arms అండ్ షోల్డర్ స్ట్రెంగ్త్తోనే మనం బ్యాక్ని అప్ చేయాలి. అండ్ టర్న్ యువర్ నెక్, హెడ్ డౌన్. సో చెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఓపెన్ అవుతుంది. అండ్ షోల్డర్, పుల్ యూర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ ప్రెషర్ అండ్ ఫోర్స్ ఎవ్రీథింగ్ మీకు 4 arms అండ్ షోల్డర్స్ మీద మాత్రమే ఉంటుంది. క్రౌన్ ఏరియాలో ప్రెషర్ని ప్లేస్ చేయొద్దు. యూ జస్ట్ రెస్టింగ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్ అంతే. జస్ట్ రెస్ట్ చేస్తున్నారు అంతే, ప్లేస్ చేస్తున్నారు అంతే. డోంట్ ఫోర్స్ యువర్ క్రౌన్, డోంట్ డూ దాట్. ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సింది నెక్ స్ట్రెచ్ మాత్రమే. సో జస్ట్ rest your crown and stay in this position. Breathe normal. In case ఇది మీరు డిఫికల్ట్ ఫీల్ అయితే, బ్యాక్ పెయిన్ వచ్చినా, ఇన్ కేస్ స్ట్రెచ్ చేయలేకపోతున్నా కూడా బ్యాక్ను మనం పిల్లోని ప్లేస్ చేయొచ్చు. యూ కెన్ ప్లేస్ ఎనీ యోగా బ్లాక్ ఆర్ పిల్లో అండర్ యువర్ బ్యాక్ ఫర్ దట్ ఎక్స్ట్రా సపోర్ట్. అండ్ లెగ్స్ రెండు కూడా స్ట్రెచ్ చేయండి. అండ్ టూ మచ్ స్ట్రెచ్చింగ్ ఈజ్
not necessary, just a little bend is fine. Knees దగ్గర little bend okay. So just stretch and stay in this position for 10 to 15 seconds and then slowly come to starting position. Head తో మీరు హెడ్ లిఫ్ట్ చేయొద్దు స్ట్రైట్గా, జస్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని జస్ట్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్ అండ్ కమ్ డౌన్. సో ఎలాంటి ప్రెషర్ మన నెక్ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఇన్ కేస్ మీరు పిల్లోని యూజ్ చేయాలి అనుకుంటే జస్ట్ నెక్ బిలో ఈ షోల్డర్ లైన్లో ప్లేస్ చేసి యూ హ్యావ్ టు రెస్ట్ ఆన్ ద పిల్లో. అండ్ నౌ again place your forearms on the floor and turn your head down and stay in this position. Always remember, crown area మీద ఎలాంటి ప్రెషర్ ని కూడా మనం ఇవ్వకూడదు. Just we have to rest on the floor and stay in this position for 10 to 15 seconds. Then slowly you have to lift your head with the help of your hands. డైరెక్ట్గా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, నెక్ మీద ప్రెషర్ పడుతుంది. ఇట్ లీడ్స్ టు నెక్ పెయిన్. నౌ ద సెకండ్ వర్కౌట్, బ్రిడ్జ్ పోజ్. ఫర్ దిస్ వీ హ్యావ్ టు లై ఆన్ ద ఫ్లోర్. ఇప్పుడు లెగ్స్ రెండు కూడా ఫోల్డ్ చేసి ఫీట్ని మన హిప్ విడ్త్ డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హిప్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లిఫ్ట్ చేయాలి అప్ టిల్ మన షోల్డర్ లెవెల్ వరకు కూడా. We have to lift our hips up. We have to tuck our chin inside. Lift our hips up. Tuck your chin inside. You can hold your butt or you can release your hands and place on the floor. Floor medaina hands ni place cheyochu or butt ni hold cheyochu for that support. చిన్ మాత్రం ఇన్సైడ్ టచ్ చేయండి అండ్ బీ ఇన్ దిస్ పొజిషన్. హోల్డ్ ఇట్ ఫర్ 10 seconds. ఇన్ కేస్ బ్యాక్ హర్ట్ అయితే ఇక్కడ కూడా మీరు పిల్లోని యూజ్ చేయొచ్చు. సో 2 ఆసనాస్లో కూడా మనం చేస్తుంది ఏంటంటే డీప్ నెక్ స్ట్రెచెస్. సో దట్ దేని మీద మనం ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు, దేన్ని మనం హర్ట్ చేయాల్సిన పని లేదు. సో కంఫర్టబుల్ పొజిషన్స్లో కూడా మనం వీటిని చేసుకోవచ్చు. సో దట్ ఇదే పొజిషన్ ఇలా ఉండాలని లేదు. యూ కెన్ ప్లేస్ ఎనీ పిల్లో అండర్ యువర్ బ్యాక్ అండ్ టక్ యువర్ చిన్ ఇన్సైడ్. సో ఇందాకలో మనం చేసిన స్ట్రెచ్కి ఇది ఆపోజిట్ స్ట్రెచ్. సో వన్స్ యూ ఫినిష్ దెన్ స్లోలీ కమ్ డౌన్ అండ్ రిలాక్స్. దీస్ ఆర్ ద 2 ఆసనాస్. ఒక్కొక్క ఆసన 10 seconds చేసిన తర్వాత 10 seconds రెస్ట్ తీసుకొని అగైన్ సెట్ 2 చేయాలి. సెట్ 2లో కూడా ఫిష్ పోజ్ 10 seconds అండ్ బ్రిడ్జ్ పోజ్ 10 seconds చేసి అగైన్ 10 seconds బ్రేక్ తీసుకొని ఇలా 3 sets ఫినిష్ చేయండి. రెగ్యులర్గా మీరు చేసే వర్కౌట్లో ఖచ్చితంగా ఈ 2 ఆసనాస్ని ఇంక్లూడ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.